మనందరం ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాం. కాని చనిపోయిన తర్వాత మన శరీరం నిజంగా ఏమవుతుందో మీకు తెలుసా? ముఖ్యంగా పూడ్చిపెట్టిన తర్వాత మన ఎముకలు ఎక్కడికి పోతాయి? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ ఆలోచన మారిపోతుంది. నంబర్ 1, మరణం తర్వాత మొదటి కొన్ని గంటలు. మనిషి చనిపోయిన వెంటనే గుండె ఆగిపోతుంది, శ్వాస ఆగిపోతుంది, శరీరంలో రక్త ప్రసరణ నిలిచిపోతుంది. కొన్ని గంటల్లోనే శరీరం చల్లబడుతుంది. ఇదే డెత్ ప్రాసెస్ మొదటి దశ. ఇక్కడ శరీరం ఇంకా అలాగే ఉంటుంది, కానీ లోపల మార్పులు మొదలవుతాయి. నంబర్ 2, పూడ్చిపెట్టిన తర్వాత శరీరానికి ఏమవుతుంది? పూడ్చిపెట్టిన తర్వాత మన శరీరం మట్టిలో ఉండే బ్యాక్టీరియా అండ్ సూక్ష్మజీవులు వాటి యొక్క పని మొదలు పెడతాయి. మొదటగా చర్మం, మాంసం, లోపలి అవయవాలు ఇవన్నీ కొన్ని రోజులు లేదా వారాల్లోనే కరిగిపోతాయి. కానీ ఎముకలు మాత్రం వెంటనే పోవు. ఎందుకు? ఎముకలు త్వరగా కరగం ఎందుకు? మన శరీరంలో ఎముకలు కాల్షియం, ఫాస్ఫరస్తో తయారై ఉంటాయి. అందుకే అవి బలంగా ఉంటాయి. నీళ్లు, మట్టి వెంటనే ప్రభావం చూపలేవు. అందుకే ఎముకలు 10 నుంచి 30 సంవత్సరాల వరకు కూడా మట్టిలో అలాగే ఉండే అవకాశం ఉంది. కానీ కాలక్రమేణా ఎముకలకి ఏమవుతుంది? సంవత్సరాలు గడిచే కొద్దీ తేమ, మట్టి రసాయనాలు, బ్యాక్టీరియా వీటి వల్ల ఎముకలు నెమ్మదిగా పొడి అవుతాయి, చిన్న ముక్కలుగా మారతాయి, చివరికి మట్టిలో కలిసిపోతాయి. అంటే మన శరీరం మొత్తం ప్రకృతిలో భాగమవుతుంది. మరి దహనం చేసినప్పుడేమవుతుంది? కొన్ని సంస్కృతుల్లో శరీరాన్ని కాలుస్తారు. అప్పుడు మాంసం మొత్తం కాలిపోతుంది. కానీ ఎముకలు పూర్తిగా కాలిపోవు. చివరికి మిగిలేది బూడిక, చిన్న చిన్న ఎముక ముక్కలు ఉంటాయి. వాటిని నదిలో కలుపుతారు లేదా మట్టిలో కలుపుతారు. అవి కూడా కాలక్రమేణా ప్రకృతిలో కలిసిపోతాయి. శాస్త్రీయంగా చెప్పాలంటే సైన్స్ ఏమంటుందంటే, హ్యూమన్ బాడీ ఈజ్ నాట్ డెస్ట్రాయిడ్, ఇట్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్. అంటే మానవ శరీరం నాశనం కాదు, అది రూపాంతరం చెందుతుంది, మార్పు మాత్రమే. మన శరీరం మొక్కలకు ఆహారం అవుతుంది, భూమికి పోషకంగా మారుతుంది. మన శరీరం శాశ్వతం కాదు, ఎముకలు కూడా శాశ్వతం కాదు. కానీ మన పనులు, మన మాటలు, మన మంచి చెడులు అవి మాత్రమే మనల్ని గుర్తుచేస్తాయి. మట్టి నుంచి వచ్చాం, మట్టిలోకే వెళ్తాం. కానీ మన జీవితం ఎలా గడిచామో అదే మన నిజమైన గుర్తింపు.